ఆమెన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో మరి యొక్క నూతన మాసమును సంతరించుకున్న మనము ఇది కేవలం యేసుక్రీస్తు వారి యొక్క దీవెనకరమైన దయా సంకల్పమని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎలాగనగా మన శక్తి చేత కాదు, మన యుక్తి చేత కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో గడిచిన కాలమును ఎన్నిక చేయక ప్రభు యొక్క కలువరి శిలువ రుధిర రక్తధారలతో మనల్ని విమోచించి ప్రభు యొక్క మరణ పునరుద్ధానములతో మనల్ని తన ఆత్మతో నింపి కోల్పోయిన ఘనతను మొదటి స్థితిని మనకు అనుగ్రహించి పరలోకమందును భూమి మీదను సర్వాధికారి అయిన యేసుదేవుడు మనతో కూడా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాసములో మనము ప్రవేశించి ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. మనలో ఏ గొప్పతనము లేకపోయినను ఆయన దయా సంకల్పముతో జీవింపజేసిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ఈ మాసం మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరించదునన్న వాగ్దానము మనలను ప్రభు నడిపించనై ఉన్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రభు మీకు దయచేయునుగాక. మీ కొరకై ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గడిచిన కాలమంతయు కాచి కాపాడి నడిపించిన తండ్రి, మీకు మహిమకరమైన ఆశీర్వాదములను మా జీవితమునకు కావాల్సిన వెలుగును ఇచ్చిన విధానమును బట్టి వందనాలు. మీరిచ్చిన యొక్క నూతన మాసము మీ దీవెనలతోనూ మేలులతోనూ హెచ్చించమని, ప్రత్యేకంగా జన్మదిన, వివాహ దిన, జ్ఞాపకార్థ ప్రత్యేకమైన దినములు జరుపుకొంచున్న బిడ్డలను వారి భవిష్యత్ జీవితములను మేలులతో తృప్తిపరచమని, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీరు మాపై కుమ్మరించుచుండగా ఇట్టి కృపలలో బిడ్డలను మీరు హెచ్చించమని, మీ ఆత్మతోనూ శక్తితోనూ ఆరోగ్యముతోనూ మేలులతోనూ ఆర్థికమైన దీవెనలతోనూ ఉద్యోగములోను, వ్యాపారములోను, వ్యవసాయములోను, చేతి పనిలోను నిత్యమైన దీవెనలను, మేలుకరమైన సమృద్ధిని, సంతృప్తిని అందించమని, బిడ్డలకు ఉన్న ఆశలను ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన శక్తితో కూడిన దీవెనలను, మేలుకరమైన ఆశీర్వాదములను ఈ నూతన మాసమంతయు ప్రభువు మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.